హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు. మరికొద్ది రోజుల్లో మనందరికీ ఇష్టమైన వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా! అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఆయురారోగ్యాల్ని, అష్టైశ్వర్యాల్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం పూజా వీడియో. అదేంటి పూజ ఇంకా రాలేదు, వీడియో ఎలా వచ్చిందని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్న వీడియో అండి. ఒక చిన్న వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాననమాట. అప్పటికింకా మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. అందుకోసం అని చెప్పేసి నేను అప్‌లోడ్ చేయలేదనమాట. ఈ ఇయర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారినైతే నేను హాల్‌లో అరేంజ్ చేసుకున్నానండి. నాకు డోర్ బ్యాక్ సైడ్ పూజ గది వచ్చింది కదా! అందుకోసం అని చెప్పేసి నేను ఏ ప్రత్యేక పూజ చేసుకోవాలన్నా సోఫా అది జరిపేసి ఇక్కడ చేసుకుంటాను. ఇంకా 2 పీటలవి ఏర్పాటు చేసేసి ముగ్గు పెట్టుకొని అమ్మవారి ఫోటోతో ఇలా అలంకరించుకున్నానండి. మాకు కలశ సాంప్రదాయం లేదండి. అంటే మాకు మెట్టినింట్లో మనకి ఎలాంటి ఆచారం ఉందో మనం అదే పాటించాలి కదా! అందువల్ల అత్తయ్య వాళ్ళకి కలశం అనేది పెట్టుకోరనమాట. అందుకని నేను ఇంకా పెళ్ళైన తర్వాత నేను అదే ఆచారాన్ని పాటిస్తూ పెట్టటం లేదు. ఏ పూజ చేసుకున్నా సరే కూడా నేను గణపతి పూజ అనేది చేసుకొని అష్టోత్తరం చదువుకొని కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్ సమర్పించుకొని నేను పూజ యథావిధిగా ప్రతి సంవత్సరం ఎలా అయితే మా ఇంటి ఆచారం ప్రకారం చేసుకుంటానో అలానే చేసుకుంటానండి. ఇంకా ప్రసాదం కోసమైతే పులిహోర, బూరెలు, సలిమిడి, వడపప్పు, సేమియా అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ పూజ రోజైతే మా వారు డ్యూటీలో ఉండిపోయారండి. అందుకోసమని చెప్పి మేము ముగ్గురం పూజ చేసుకున్నాం. అమ్మ కూడా వచ్చారనమాట. అమ్మ ముందు వారమే చేసేసారు. ఇంకా మా పూజ అయితే చాలా చాలా బాగా కంప్లీట్ అయింది. మా వారు ఈవినింగ్ వచ్చేసరికి సంధ్య దీపానికైతే ఉన్నారు. నేను ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పూజ కంప్లీట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ డే సాటర్‌డే వస్తుంది కదా! ఆ రోజు లక్ష్మీనారాయణని పూజ చేసుకుంటాను. నారాయణుల వారికి తులసి అంటే చాలా ఇష్టం కదండీ! ఆ తులసి మాలను సమర్పించుకొని మనం వెంకటేశ్వర స్వామి వారి నామాలు, తర్వాత గోవింద నామాలు ఇవన్నీ చదువుకొని పూజ చేసుకుంటాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకరమైన వస్తువులైన చిట్టి గాజులు, శ్రీచక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, వెండి కాసులు, వెండి పుష్పాలు అన్నీ కలిపి నేను సాటర్‌డే రోజు కూడా పూజ చేసుకున్న తర్వాతే ఉద్వాసన అనేది చేసుకుంటాననమాట. ఇలా అయితే నాకు ప్రతి సంవత్సరం నేనైతే పూజ చేసుకునే విధానం అనమాట. ఈ ఇయర్ యూట్యూబ్ ఛానెల్ ఉంది కాబట్టి, ఆ వీడియో ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ అయిన తర్వాత ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మరలా మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి. మరొక విషయం అండి, పూజ ముందు రోజు మనం ఎలా రెడీ చేసుకోవాలి, పూజకన్నీ ఎలా రెడీ పెట్టుకుంటే ఈజీగా చేసుకోగలం అనే వీడియోను కూడా నేను అప్‌లోడ్ చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే విజిట్ చేయండి.